ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఆదివాసుల జీవితాలు మాత్రం మారడం లేదు. నిత్యావసరాల కోసం నిత్యం బతుకు జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు. కనీసం తమ గ్రామానికి వెళ్లేందుకు దారి కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. అసలు ఆ ఊరు వెళ్లాలంటే తాలిపేరు ప్రధాన కాల్వ దాటి 2 కిలోమీటర్ల దూరం అటవీ మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఇంతకీ ఎక్కడ ఆ గ్రామం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని కుదునూరు గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీరాపురం గ్రామం. సుమారు 3 దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీ గిరిజనులు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ గ్రామంలోకి వెళ్లాలంటే ప్రాణ సంకటం తప్పదనే చెప్పాలి. కుదునూరు నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు తారు రోడ్డు ఉంటుంది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి మొదలవుతాయి అసలైన తిప్పలు. అక్కడ తాలిపేరు ప్రధాన కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి చాలా కాలమైంది. అయితే ప్రస్తుతం ఆ బ్రిడ్జి కుంగిపోయేలా ఉంది. ఆ బ్రిడ్జిపై నడవాలంటే ఆదివాసీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత సుమారు అటవీ మార్గంలోనే పొలాల గట్లపై ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. చినుకు పడిందంటే చాలు, కనీసం సైకిల్ మీద కూడా వెళ్లే అవకాశం ఉండదు. కాలినడకన బురదలోనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. కనీసం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ బాలింతలను తీసుకెళ్లాల్సిన సమయంలో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. ప్రభుత్వానికి కానీ మాకు వీరాపురం రోడ్డు కావాలని మేము ఖచ్చితంగా కావాలండి. లేకపోతే ఈ ఊరు స్కూల్ రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. గ్రామస్తులు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఇచ్చిన హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారండి. దయచేసి ప్రభుత్వం ఈ ఊరికి తప్పనిసరిగా రోడ్డు వేయించాలని మనవి చేస్తున్నానండి. ఇక ఇదే గ్రామంలో 2 ఏళ్ల క్రితం ఒక బాలిక కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లేందుకు రహదారి లేక ప్రాణం కోల్పోయింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ గ్రామానికి అటవీ శాఖ అనుమతులు లేక రహదారి నిర్మించడం లేదని, తమ వద్దకు ఓట్ల కోసం వచ్చే నాయకులు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. మాది వీరాపురం అండి, కుదునూరు పంచాయతీ. మా గ్రామం వీరాపురం. మాకు రోడ్డు మనిషికి లేదండి. వాహనాలు తిరగటానికి ఏదన్నా కొట్లకి దేనికి వెళ్ళాలన్నా రోడ్డు ఇబ్బంది. మన ఈ కుదునూరు కాల పెద్ద బ్రిడ్జి అది కూడా కొద్దిగా కూలుగొట్టు ఉన్నదండి మన బోటిగూడెం దగ్గర. అది కూడా మా వర్షాకాలం ఇబ్బంది. ఏమన్నా స్టార్టర్ అలాంటి ఏమన్నా ఒడ్లు ఏమన్నా మిల్లుకు బియ్యం ఆడిపియాలంటే మన సత్నారపురం మిల్లుకి వెళ్ళాలా, ఒక బరువుకి ఏమన్నా ఇద్ది అని అది కూడా ఇబ్బంది అవుతుంది మాకు. ఆంబులెన్స్ రావాలన్నా మాకు ఏమన్నా ఇబ్బంది వచ్చినా ఇబ్బంది సార్. వర్షాకాలం మాకు రోడ్డు అయితే ముఖ్యం కావాలా రోడ్డు. కాగా వీరాపురం గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి వెళ్లాలంటే చినుకు పడితే